ఇండియన్ మూవీస్ ఏవైతే వేరే కంట్రీలో బ్యాన్ అయినాయో పార్ట్ 2 ఎలిస్ట్ బై సినిమా బాధితుడు. ఫస్ట్ మన కమల్ తాత తీసిన విశ్వరూపం. ఈయన బుర్ర ఒక ఏలియన్ సూపర్ కంప్యూటర్ అయితే గల్ఫ్ కంట్రీస్ సెన్సార్ బోర్డులో జస్ట్ 1 GB ర్యామ్ ఉన్న డబ్బా ఫోన్లు పోయి హాలీవుడ్ రేంజ్ లో క్యారెక్టర్స్ ని దింపితే అరబ్ కంట్రీస్ వాళ్ళ మనోభావాలు టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ముడిచిపోయినాయి. బాబోయ్, ఈ లాజిక్ మేము తట్టుకోలేం రా అని థియేటర్స్ కి తాళం వేసుకొస్తారు. తాత 2050 విజన్ తో తీస్తే వీళ్ళు 90s మనోభావాలతో ఏడ్చిరు. ఇక నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ ని గట్టిగా పిండేసిన మాన్స్టర్ దురంధర్. రణ్వీర్ బై హంజాగా లోపలికి వెళ్లి పాకిస్తాన్ ఉతికారేస్తుంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి గట్టిగా ప్యాంట్లు నడిచిపోయినాయి. గల్ఫ్ మొత్తం బ్యాన్ బోర్డులు తగిలించుకొని ఏడుస్తుంటే ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 1300 కోట్లు కొట్టి నార్త్ అమెరికాలో బాహుబలి రికార్డ్స్ కూడా దాటేసారు. సెన్సార్ బోర్డు ఆపినా గవర్నమెంట్ ఇచ్చిన హంజా ర్యాంపేజ్ ఏడా అవుతలే. ఇక ఫైనల్లీ ద కేరళ స్టోరీ ట్రైలర్ చూడగానే సగం ప్రపంచం బీపీతో ఐసోలో అడ్మిట్ అయింది. సినిమా తీసిరా లేక బాంబు పేల్చిరా అన్నంత రచ్చ. ఎక్కడో యూకేలో తెల్లోడో డైరెక్ట్ గా బ్యాన్ చేయడానికి భయపడి మాకు ఇంకా ఏ సర్టిఫికేట్ రాలే అని గట్టిగా కవర్ డ్రైవ్ ఆడి షోస్ మొత్తం క్యాన్సిల్ చేసి ఎస్కేప్ అయ్యారు. ఇక్కడ మనోళ్ళు కొట్టుకురు, అక్కడ తెల్లోడు షోస్ లేపేసిండు. కానీ గ్యాప్ లో ప్రొడ్యూసర్ మాత్రం డైరెక్ట్ గా స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుండు.